ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫోన్ను రిపీటెడ్గా కట్ చేస్తూ ఉంటారు. సో అలా ఫోన్ కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిసారి మళ్ళీ ఫోన్కి వెళ్ళేసి మనం రీడైల్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ చూపించబోతున్నాను, ఆండ్రాయిడ్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ద్వారా మనం ఆటోమేటిక్గా ఎన్నిసార్లు సెట్ చేస్తే అన్నిసార్లు ఆటోమేటిక్గా రీడైల్ ఎలా అవుతుందో ప్రాక్టికల్గా చూద్దాం. దీనికోసం మనకి ఆటో రీడైల్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఆటో రీడైల్ అని చెప్పేసి అప్లికేషన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి డిఫరెంట్ ఆటో రీడైల్ అని చెప్పేసి సెట్టింగు, అలాగే ఎన్నిసార్లు రీడైల్ చేయాలి అంతా ఇక్కడ మనం 100 అని చెప్పేసి ఒక మ్యాక్సిమము లిమిట్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఫోన్ అనేది బిజీ టోన్ వచ్చినా కానీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నా కానీ ఇలా డిఫరెంట్ సందర్భాల్లో మనకి 100 టైమ్స్ మనకి రీడైల్ అయ్యే విధంగా ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని మనం సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఈ ఫోన్ నుంచి రెండో ఫోన్ కాల్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ చేస్తూ ఉన్నాను. వన్స్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఇగ్నోర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇగ్నోర్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూడండి, సో బిజీ టోన్ వచ్చింది కాబట్టి ఎండ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం. సో ఎండ్ అనే బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనమే అడగకుండా రీడైల్ అవుతుంది చూడండి. సో ఇలాగ మనం ఎన్నిసార్లు ఫోన్ బిజీ టోన్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా రీడైల్ అనేది జరుగుతూ ఉంటుంది. రీడైల్ కౌంట్ కూడా మనకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన వెంటనే రీడైల్ కౌంట్ అనేది చూపిస్తూ రీడైల్ అవుతుంది. 1 more టైం నేను కట్ చేశాను, ఆటోమేటిక్గా మళ్ళీ రీడైల్ అనేది జరుగుతుంది. సో ఇలాగా మనం బిజీ టోన్ వచ్చే నెంబర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్ని రీడైల్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఆటో రీడైల్ అనే అప్లికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కంప్యూటర్ సైట్ని విజిట్ చేయగలరు.